24 గంటలు మా పనులకే సరిపోవట్లే, ఇంక దేవునికి ఏం కేటాయిస్తామని నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు లేకపోలేదు. నీకు ఇచ్చిన 24 గంటల్లో కనీసం 1 గంట అయినా దేవుని కోసం కేటాయించాలి. దేవుని కోసం కేటాయించడం అంటే కూర్చొని యూట్యూబ్లో ఇవన్నీ చూసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ కూర్చోవటం కాదు. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. 1 గంట నీ కుటుంబ క్షేమం కోసం, నీ బిడ్డల క్షేమం కోసం, నీ బిడ్డల భవిష్యత్తు కోసం, నీ ఆత్మీయ జీవితం కోసం 1 గంట మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితకాలం అంతా నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఆయన నిత్యరాజ్యంలో మీకు స్థానాన్ని ఇస్తాడు. మన భవిష్యత్తుల కోసమే, మన కుటుంబ ఆశీర్వాదాల కోసమే 1 గంట ప్రార్థన చేసి మనం దేవుణ్ణి ఉద్ధరించట్లా, మనల్ని మనం కాపాడుకుంటున్నాము. ఈ లోక మాలిన్యం అంటకుండా ఈ లోకానికి వేరే జీవించడానికి, ఈ లోకంలో ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆ కృప మనల్ని విడిచిపోకుండా మనల్ని ఆవరించుకొని ఈ లోక మాలిన్యం అంటకుండా కాపాడుకుంటూ వెళ్ళటానికి 1 గంట దేవుని సన్నిధిలో ప్రార్థించటం మన విశ్వాస జీవితంలో మనం అలవర్చుకుంటే మనల్ని మించిన ధన్యులు, మనల్ని మించిన ఆశీర్వాదకరమైన వాళ్ళు ఉండకపోరిక. మనకు ఉన్న ఈ జీవితంలో తినేట